హాయ్ అండి, అందరు బాగున్నారా? ఆలస్యమైన అందుబాటులో ఉంటాను ఫుల్గా కుకింగ్ చేసుకోవడానికి. ఈరోజు మనం సప్న టేస్ట్ ఛానల్ వచ్చేసి శరీరానికి ఎంతో చలువ చేసే పప్పు దోసకాయ పప్పు చేసుకున్నాము. పప్పు దోసకాయ ఒకటి తీసుకున్నాం, ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం, ఈక్వల్గా సరిపోతుంది అనమాట. టమాటో ఒకటి తీసుకున్నాం. టమాటో ఎక్కువ వేసుకున్నారంటే స్వీట్నెస్ అనేది వస్తుంది. తర్వాత ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర ఇందులో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటో వేస్తున్నాం కదా, కొంచెం అంటే కొంచెం చింతపండు, తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారము, కొంచెం పసుపు, తర్వాత పచ్చిమిర్చి. ఏంటంటే ఈ రెండు కాంబినేషన్ పప్పు చాలా చాలా బాగుంటుంది అన్నమాట, టేస్ట్గా. ఇలా చేస్తే మనం తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. తర్వాత పోపు వేసుకోవడానికి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ప్లస్ కరివేపాకు అన్నీ రెడీగా ఉన్నాయి. కాబట్టి దోసకాయ కట్ చేసుకొని కందిపప్పు కడిగేసుకొని వచ్చేయాలి. కందిపప్పు కూడా వాటర్లో కడిగేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ అనేది కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట, కొన్ని చేదుగా ఉంటాయి. అది మాత్రం కొంచెం చెక్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ విత్తనాలు ఉన్నాయి కదా, సీడ్స్, మనకు ఏంటంటే కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి. మన ఇష్టం అనమాట. అంటే చేదు ఉన్నవి తీసేసుకోవాలి, పుల్లగా ఉన్నాయనుకోండి వేసేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఈ సీడ్స్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు. నేనైతే అలానే వేస్తున్నాను అనమాట, టేస్ట్ అయితే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇండక్షన్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాం. మామూలుగా ఏంటంటే పోపు అనేది చివరిగా వేసుకుంటాను. నేనేంటంటే దీనికి కొంచెం ముందే వేస్తున్నాను అనమాట. తగినంత వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకున్నాం. ఏంటంటే ఆయిల్ వేడెక్కింది కదా, ఇందులో ఆవాలు తీసుకుంటాం, తర్వాత వెల్లుల్లి డబ్బులు, తర్వాత ఉల్లిపాయలు కూడా ఏంటంటే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఏంటంటే పచ్చిమిర్చి వేసేద్దాం. టమాటో దోసకాయ పచ్చిమిర్చి, ఇప్పుడు కందిపప్పు మీద కూడా వేసేద్దాం. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం. ఇప్పుడు కారం పసుపుంది కదా, ఇది వేసేద్దాం. తర్వాత చింతపండు, తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు తగినన్ని వాటర్, దీన్ని క్యారెట్. మామూలుగా ఏంటంటే సాల్ట్ మనం చివరిగా వేస్తాము, నేను ఏంటంటే ఇప్పుడే వేసేస్తాను. ఇప్పుడు ఏంటంటే క్యారెట్ వేద్దాం. క్యారెట్ వేసి బాయిల్ చేస్తాం.
ఉడికి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కుక్కర్ గ్యాస్ తీసేద్దాం. చూసారు కదా, బాగా ఉడికిపోయింది చూసారా. అంటే మనం పప్పు అనేది రుబ్బే అవసరం లేదనమాట. ఈ మాత్రం మెత్తగా ఉడికిపోతే చాలు. ఇప్పుడు ఏంటంటే దీనిలో కొత్తిమీర తరిగేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. చూసారా, శరీరానికి ఎంతో చలువ చేసే పప్పు దోసకాయ పప్పు రెడీ అయిపోయింది అన్నమాట. సింపుల్గా ఈజీగా మనం పప్పు రుబ్బే పని లేదు. ఎమ్మిగా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేద్దాం. చూసారు కదా, శరీరానికి ఎంతో చలువ చేసే పప్పు దోసకాయ పప్పు రెడీ అయిపోయింది అనమాట. ఇలా చేసి పెట్టండి. మనకు ఏంటంటే ఒంట్లో అంటే వేడిని, ఉష్ణోగ్రతను తగ్గించేస్తుంది అనమాట. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే చేసి పెట్టండి. ఇందులో వెరైటీస్ ఉన్నాయి, నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇలా చేసి పెట్టి తినేసేయండి. ఇదేంటంటే మనకి రైస్లో కానీ చపాతీలో కూడా తినేసేయచ్చు. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు దోశలో కూడా తినేసేయచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.